ఫస్ట్ మా ప్రొడ్యూసర్ కదా మామూలుగా ఎలా ఉంటుంది సినిమా అనుకున్నాం కానీ చాలా బ్రహ్మాండంగా ఉంది. అసలు సినిమా అనే దానికి కరెక్ట్ న్యాయం చేశారు. సినిమాకి చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈ పొల్యూషన్ తగ్గించడానికి కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు చెట్లు నాటాలని చెప్పేసి అందరికీ చిన్నపిల్లల నుంచి మొదలుపెడితే పెద్దవాళ్ళ దాకా అందరికీ చూడాల్సిన సినిమా ఇది. చాలా మంచి ఎక్సలెంట్ ఉంది. ఏంటంటే గ్రీనరీ గురించి మనం దానికి చాలామంది పట్టించుకోము, కానీ దానివల్లనే మనకి ఎంత బెనిఫిట్ అనేది కూడా తెలిసింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక సందేశం ఉంది ఇది గ్రీన్ ఎన్వైరన్మెంట్ గురించి. ఎక్సలెంట్ పిక్చర్, కంపల్సరీ చూడాల్సి విత్ ఫ్యామిలీతో చూడాల్సిన పిక్చర్ ఇది. చాలా గొప్ప సినిమా అండి. ప్రస్తుత సమాజానికి చాలా అవసరమైన సినిమా. ఎందుకంటే పచ్చని అడుగులు నశించి పచ్చని అడుగుల స్థానంలో ఈరోజు పరిశ్రమలు పుట్టుకొస్తున్నాయి. పరిశ్రమల వల్ల రసాయనాలు గాల్లోకి విడుదలై అనేక అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. ఈరోజు కేరళ వరదలు తీసుకున్న, కొండ చర్యలు తీసుకున్న ప్రకృతి విధ్వంసానికి మనిషి వినాశనాలే విపరీత బుద్ధి అన్నట్టు మనం విచ్చలవిడిగా ప్రకృతిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన ప్రకృతిని మనం విచ్చలవిడిగా వాడుకుని విధ్వంసాలకు కారణమవుతున్నాం. ఇట్లా అయితే భవిష్యత్ తరాల మనుగడ చాలా కష్టమవుతుంది. ఈరోజు హైదరాబాద్, బెంగళూరు లాంటి మహానగరాల్లో చూసుకుంటే పొల్యూషన్ ఏ స్థాయిలో ఉందో మనకు అర్థమవుతుంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఇంకా కళ్ళు తెరుచుకోకపోతే భవిష్యత్ తరాల మనుగడ చాలా కష్టమవుతుంది. కాబట్టి అందరూ అడవుల ప్రాధాన్యతను తెలుసుకోవాలి. సామాజిక బాధ్యతగా మన ప్రకృతిని కాపాడుకోవాలి. ఎందుకంటే ప్రకృతి మనకు ఎన్నో ఇచ్చింది. అట్లాంటి ప్రకృతిని మనం దాని విలువను తెలుసుకోకుండా మన కుటుంబం గురించే ఆలోచిస్తూ స్వార్థాన్ని పోయి చాలా చాలా నష్టాన్ని కలిగిస్తున్నాం. దాని ప్రాధాన్యతను డైరెక్టర్ గారు చాలా గొప్పగా చెప్పిండ్రు. వారికి అభినందిస్తూ అందరికీ చూడాల్సిన సినిమా దీన్ని మేము రికమెండ్ చేస్తున్నాం. తప్పకుండా చూడాల్సిన సినిమా, చిన్నపిల్లలు పెద్దలు అందరూ చూడాల్సిన సినిమా. మన తెలంగాణ ప్రాంతానికి చెందిన పెద్దపల్లి నిర్మాత శ్రీ రాజేందర్ రెడ్డి గారు, సో సంపత్ నంది గారు డైరెక్షన్లో మంచి మెసేజ్ ఇచ్చినారు. ఈ సినిమా మన తెలంగాణ సినిమాకి తలమానికం. సో దీనికి సహకరించినటువంటి తెలంగాణ ప్రభుత్వానికి కూడా మేము చాలా సంతోషం తెలియజేస్తున్నాం. సో ఈ సినిమాని చూసి అందరూ కూడా విజయవంతం చేసి సో మన ప్రకృతిని కాపాడడానికి అవేర్నెస్ ప్రోగ్రామ్గా ఉపయోగించుకోవాలని ప్రేక్షకులను కోరుకుంటూ సినిమా చాలా బాగుంది. అందరిని ఆదరించే సినిమాగా మేము బాగుంది. నేచురల్ లవర్స్కి ఇంకా చాలా బాగుంటుంది. ప్రకృతి, ఎన్విరాన్మెంట్, ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారు, అది రెడ్డి గారు, ప్రొడ్యూసర్ గారు చాలా బాగా తీశారు. ఇంకా మూవీలో చాలా బాగా నేచురల్ లవర్స్, ఇంకా దీనేమంటారు, ఎన్విరాన్మెంట్ very mysterious and good plot, very good acting. చాలా బాగుంది. డైరెక్షన్ మొన్న చాలా బాగా తీసుకున్నారు. ఇట్స్ మోర్ అబౌట్ ద నేచర్. ఐ రియలీ లవ్డ్ ఇట్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సౌండ్ ఆల్సో చాలా బాగా ఇచ్చారు. ఇట్స్ రియలీ గుడ్ మూవీ. ఐ రికమెండ్ స్ట్రాంగ్లీ టు వాచ్ ద మూవీ. ఇట్స్ రియలీ గుడ్. సినిమా చాలా బాగుందండి. డైరెక్టర్కి ఇది ఫస్ట్ సినిమా అయినా ఒక సాహసంగా ఒక సందేశాత్మకమైన సబ్జెక్ట్ని ఎంచుకున్నారు. ఈరోజు ప్రకృతిలో ఎంత విధ్వంసం జరుగుతుందో మనం అందరం చూస్తున్నాం. హైదరాబాద్, ఢిల్లీ లాంటి మహానగరాలలో ఎంత పొల్యూషన్ ఉంది. మరి ఇప్పుడు పరిస్థితి ఇట్లుంటే రేపు భవిష్యత్ తరాల మనుగడ ఎంత ప్రశ్నార్థకంగా ఉంటుంది అనేది వారు స్వచ్ఛమైన గాలిని కూడా కొనుక్కోవాల్సి వస్తుంది అనే ఒక సందేశాన్ని ఈ సినిమా ద్వారా అందించారు. ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారికి ఫస్ట్ సినిమా అయినా చాలా సాహసమైన సబ్జెక్ట్ని ఎంచుకున్నారు. అందరికీ చేరాల్సిన సినిమా, ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది.